నమస్తే వెల్కమ్ టు డాలీ మిర్రర్. సైబర్ నేరస్తుల నెక్స్ట్ టార్గెట్ మీరే కావచ్చు. మోసగాళ్ల కొత్త ఎత్తులకు చిత్తు కావద్దు. వాట్సాప్ లో ఏపీకే ఫైల్స్ ని అస్సలు తెరవద్దు. కంపెనీల పేరుతో మెయిల్స్ పంపి బోల్తా కొట్టించొచ్చు. వందలాది వాట్సాప్ గ్రూపులపై సైబర్ నేరస్తులు అటాక్ చేసి అలజడి సృష్టించారు. ఊహించని విధంగా సైబర్ క్రిమినల్స్ వ్యూహాలు పన్నుతున్నారు. సైబర్ నేరగాళ్లు తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేశారు. అమాయకులే టార్గెట్ గా విదేశీ ముఠాలు గాలం వేస్తున్నాయి. మరి సైబర్ నేరాల్లో తెలుగు రాష్ట్రాల స్థానం ఏంటి? సైబర్ మోసాలకు చిక్కకూడదంటే ఏం చేయాలి? ఇవాల్టి డాలీ మిర్రర్లో చూద్దాం. సీసీ కెమెరాలు కనిపెట్టలేవు. ఎక్కడుంటారో తెలియదు. ఎలా ఉంటారో కనిపెట్టలేవు. ఎప్పుడు ఎలా ఎరవేస్తారో అంతు చిక్కదు. ఒక్కసారి వాళ్ల గాలానికి చిక్కితే ఇక అంతే సంగతే. వాళ్లు పంపిన లింక్ పై క్లిక్ చేశారో ఖాతా ఖాళీ అవుతుంది. లబోదిబోమన్నా లాభం ఉండదు. పోగొట్టుకున్న సొమ్ము తిరిగి వస్తుందో లేదో తెలియదు. వస్తే అదృష్టం, లేదంటే ఆశలు వదులుకోవాల్సిందే. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. తాజాగా తెలంగాణలో వాట్సాప్ గ్రూపుల్లోకి ఏపీకే ఫైల్స్ ని పంపించి పెద్ద అలజడి సృష్టించారు సైబర్ కంత్రీలు. సైబర్ మోసాలు, దోపిడీలు ఇంతగా పెరిగినా సరే మన వ్యవస్థ వాటిని సమర్థవంతంగా అడ్డుకోలేకపోతోంది. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరస్తులు కొత్త ఎత్తుగడలు వేస్తూ అమాయకుల్ని బోల్తా కొట్టిస్తున్నారు. ఇంతకీ తెలంగాణలో వాట్సాప్ గ్రూపుల్లోకి ఎలా ఎంటర్ అయ్యారు? ఏపీకే ఫైల్స్ నుంచి జాగ్రత్తగా ఎలా ఉండాలి? సైబర్ నేరస్తుల నెక్స్ట్ టార్గెట్ మీరే కావచ్చు. మోసగాళ్ల కొత్త ఎత్తులకు చిత్తు కావద్దు. వాట్సాప్ లో ఏపీకే ఫైల్స్ ని అస్సలు తెరవద్దు. కంపెనీల పేరుతో మెయిల్స్ పంపి బోల్తా కొట్టించొచ్చు. వందలాది వాట్సాప్ గ్రూపులపై సైబర్ అటాక్. ఊహించని విధంగా సైబర్ క్రిమినల్స్ వ్యూహాలు. తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు. అమాయకులే టార్గెట్ గా విదేశీ ముఠాల గాలం. సైబర్ నేరాల్లో తెలుగు రాష్ట్రాల స్థానమేంటి? సైబర్ మోసాలకు చిక్కకూడదంటే ఏం చేయాలి? దొంగలొస్తున్నారంటే డోర్లు మూసేసి జాగ్రత్తగా ఉండొచ్చు. ముందుగానే పోలీసులకు సమాచారం అందిస్తే వాళ్ల ఆట కట్టిస్తారు. కానీ సైబర్ నేరగాళ్ల స్టైలే వేరు. పాత సినిమాల్లో చూపించినట్లు లుంగీలు, గళ్ల షర్ట్లు ఉండవు. గుబురు మీసాలు, చేతిలో కత్తి కనిపించవు. పోనీ లేటెస్ట్ దొంగల్లాగా తుపాకులు కూడా ఉండవు. వాళ్లు ఎక్కడుంటారో తెలీదు. ఎప్పుడు విరుచుకుపడతారో ఎవరి ఊహకు కూడా అందదు. వాళ్ల దోపిడీ స్టైల్ ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. మొదట్లో ఓటీపీలతో ఫ్రాడ్ చేస్తున్నారని తెలియగానే ప్రభుత్వాలు, పోలీసులు అవగాహన కల్పించగానే అందరూ జాగ్రత్త పడ్డారు. ఓటీపీల పేరుతో మోసానికి ఒడిగట్టడం సాధ్యం కాదని తెలియగానే సైబర్ క్రిమినల్స్ రూట్ మార్చారు. ఆఫర్స్తో బోల్తా కొట్టించారు. తక్కువ పెట్టుబడులు పెట్టండి, అధిక లాభాలు పొందండని గాలం విసిరారు. గిఫ్ట్లతోనూ బుట్టలో వేసుకున్నారు. ఫేక్ యాప్లు, క్రిప్టో ఫ్రాడ్, ఇలా రకరకాల ఎత్తులు వేసి జనాన్ని చిత్తు చేశారు. అమాయకులు, ఉద్యోగులు, కంపెనీలు, చివరికి బ్యాంకులు అనే తేడా లేకుండా దోచేశారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎందుకంటే అందరూ స్మార్ట్ ఫోన్ మీద ఆధారపడుతున్నారు. ఫర్ ఎవ్రీ వర్క్ దే ఆర్ యూజింగ్ స్మార్ట్ ఫోన్. దట్స్ వై ద స్మార్ట్ ఫోన్ హ్యాస్ బికమ్ ఎ టోటల్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇంకా స్మార్ట్ ఫోన్ దేనికి వాడుతున్నావు? ఏదైనా పేమెంట్ చేయాలన్నా స్మార్ట్ ఫోన్ వాడుతున్నావు. యూపీఐ పేమెంట్ చేయాలన్నా స్మార్ట్ ఫోన్ వాడుతున్నావు. తర్వాత నీకు ఏమైనా క్రెడిట్స్ వచ్చినాయంటే స్మార్ట్ ఫోన్ వాడుతున్నావు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ద ఇన్ యువర్ హ్యాండ్. ఈ
కేవైసీ చేయించాలని బ్యాంకులు కస్టమర్స్ కు మెసేజ్లు, మెయిళ్లు పంపించడం కొత్త కాదు. అయితే కస్టమర్లు బ్యాంకుకు వెళ్లి కేవైసీ చేయిస్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ సైబర్ నేరగాళ్లు ఇక్కడే చాలా మందిని బోల్తా కొట్టించారు. ఆధార్తో పాటు ఇతర నో యువర్ కస్టమర్ కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోలేదని, అందుకే ఈ రోజు రాత్రి నుంచి మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేస్తున్నాం, వెంటనే కింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి వివరాలు అప్లోడ్ చేయండి అని టీమ్ ఎస్బీఐ పేరుతో అనేక వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు కనిపించాయి. అందులో నిజమెంత? నిజానికి బ్యాంకు నుంచే మెసేజ్ వచ్చిందా, లేదంటే సైబర్ నేరగాళ్ల పన్నాగమా అనే విషయం ఏమాత్రం ఆలోచించకుండా బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుందనే భయంతో సైబర్ నేరస్తులు పంపిన లింక్ పై క్లిక్ చేశారు. ఇంకేముంది, వెంటనే వాళ్ల స్మార్ట్ ఫోన్లు సైబర్ క్రిమినల్స్ ఆధీనంలోకి వెళ్లాయి. అయినా సరే ఈ విషయం సదరు ఫోన్ యజమానులు వెంటనే తెలుసుకోలేకపోయారు. ఇది టోటల్ ఇన్విజిబుల్ గా ఉండి దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఏపీకే ఫైల్ వచ్చింది అని రకరకాల ఏపీకే ఫైల్ మీరు క్రెడిట్ పాయింట్స్ మీరు చేసుకోండి అనేది ఒక రకము. దాని తర్వాత ఏపీకే ఫైల్ పెట్టి ఆర్టీఓ చలాన్ ఉంది మీకు మీద అని చెప్పి ఏపీకే ఫైల్, ఈ ఏపీకే ఫైల్ని మీరు అరే ఆర్టీఓ చలాన్ వచ్చింది కదా అని చెప్పేసి మీరు ఇమ్మీడియట్గా దాన్ని క్లిక్ చేశారనుకో, ఇమ్మీడియట్గా మొత్తం మీ డేటా అంతా మీ యొక్క వాట్సాప్ అంతా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత వాళ్ళు మీ ఓటీపీలు, మీకు పాస్వర్డ్లు, దాంట్లో ఏమైనా వేరే వాళ్ళకి పంపించిన ఓటీపీలు కానీ వేరే వాళ్ళకి పంపించిన పాస్వర్డ్లు కానీ మీ ఇంట్లో వాళ్ళకి షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కానీ మొత్తం వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయి వాళ్ళు మీ దాంట్లో నుంచి మీ బ్యాంకుల నుంచి వాళ్ళకి దాంట్లో బ్యాంకులలో దుజ్జరబడి అక్కడి నుంచి సైబర్ స్పేస్ ద్వారా మా బ్యాంకులలో ఖాళీ చేయడం జరుగుతుంది. నెవర్ ఎవర్ వితౌట్ క్లారిఫైయింగ్ మొత్తం తెలుసుకోవడానికి టచ్ కూడా చేయొద్దు దాన్ని. ఇది ఇప్పుడు మీ కరోనా లాగా ఎట్లా అయింది అట్లా తయారైపోయింది ఈ యొక్క సైబర్ క్రైమ్. ఏపీకే ఫైల్స్ ఉన్న లింక్ పై క్లిక్ చేయగానే ఆ యాప్ మొబైల్లో ఇన్స్టాల్ అయింది. ఏపీకే ఫైల్స్ అంటే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ లేదా ఆండ్రాయిడ్ యాప్ ప్యాకేజ్. అంటే ఆండ్రాయిడ్ ఫోన్లో యాప్లను ఇన్స్టాల్ చేసే ఫైల్ ఫార్మాట్. సాధారణంగా మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. కానీ ప్లే స్టోర్ లేకుండా డైరెక్ట్గా యాప్ ఇన్స్టాల్ చేయాలంటే .apk ఫైల్ కావాలి. సైబర్ మోసగాళ్లు ఈ ఏపీకే ఫైల్స్ ను ఆయుధంగా మార్చి దోచేశారు. ఒక్కసారి ఫోన్లో ఏపీకే ఇన్స్టాల్ అయితే ఆ వెంటనే సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. వాళ్లు కూర్చున్న చోట నుంచే ఫోన్ స్క్రీన్ ను రిమోట్ గా చూడగలుగుతారు. మెసేజ్లలో ఓటీపీలను కూడా చూడగలుగుతారు. వాట్సాప్ లోని చాట్ ను చదవగలుగుతారు. బ్యాంక్ యాప్ ఓపెన్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేస్తారు. కాంటాక్ట్స్, ఫోటోలు, వీడియోలు దొంగిలించి బ్లాక్మెయిల్ చేస్తారు. వాట్సాప్ కు మెసేజ్ వచ్చిందే తడువుగా చాలా మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు లింక్ పై క్లిక్ చేసేశారు. ఆ వెంటనే వారి ఫోన్లు సైబర్ క్రిమినల్స్ చేతుల్లోకి వెళ్లాయి. దీంతో అప్పటికే ఫోన్లో ఉన్న ఇతర వాట్సాప్ గ్రూపుల్లోకి ఏపీకే ఫైల్స్ పంపించారు. అలా వేలాది గ్రూపుల్లోకి ఏపీకే ఫైల్స్ పంపించి అలజడి సృష్టించారు. ఫేక్ డీపీలతోనూ చాలా మందిని బోల్తా కొట్టించారు. బ్యాంకు ఖాతాలో డబ్బుంటే ఊడ్చేస్తుంటారు. లేదంటే సదరు ఫోన్ వ్యక్తి పేరుతో ఇతర వాట్సాప్ గ్రూపుల్లో డబ్బు కావాలంటూ మెసేజ్లు ప్రత్యక్షమవుతాయి. నాకు అత్యవసరంగా డబ్బు కావాలను, కుటుంబంలో ఒకరికి ఆరోగ్యం బాగాలేదు, ఆస్పత్రికి తీసుకెళ్లాలి అని వెంటనే డబ్బు పంపాలను మెసేజ్లు పంపిస్తారు. స్నేహితులు, హితులు, బంధువులు నిజమేనని నమ్మి డబ్బు పంపిస్తే అదంతా సైబర్ నేరగాళ్ల అకౌంట్స్లోకి వెళ్తుంది. ఇలాంటి మెసేజ్లు మీకు కూడా వస్తే వెంటనే సదరు వ్యక్తి కానీ అతడి కుటుంబ సభ్యులకు కానీ ఫోన్ చేసి తెలుసుకున్న తర్వాతే రియాక్ట్ కావాలి. అంతేకాని వాట్సాప్లో డబ్బులు కావాలనే మెసేజ్ చూడగానే డబ్బు పంపించకండి. అలా చేస్తే మీరు మరిన్ని చిక్కుల్లో పడతారు. ఇంటింటికి గడప గడపకి ఒక సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది దాంట్లో భాగంగా ఒక వాలంటరీ ప్రోగ్రామ్ను కూడా ఉంది. దాన్నే సైబర్ సింబా అంటారు. అది కూడా రీసెంట్గా పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి మంగళవారం, శనివారం 2 రోజులు ఈ యొక్క కంప్లీట్గా నెల రోజులు ఈ 2 రోజులు జరుగుతుంది. తర్వాత ఎవ్రీ సాటర్డే ఇక కంటిన్యూస్గా జరుగుతుంది. ఇక ఈ దాంట్లో భాగంగానే ప్రతి ఆఫీసరు, ప్రతి ఎస్హెచ్ఓ తన ఏరియాలో ఒక కమ్యూనిటీలో వెళ్ళి ఈ యొక్క సైబర్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. తర్వాత డీసీపీలో ఒకసారి, తర్వాత నేను ఒకసారి, తర్వాత సిపి గారు ఒక ప్రోగ్రామ్కి ఇలా వెళ్ళడం జరుగుతుంది. బ్యాంక్ పేరుతో మీకిలాంటి మెసేజ్లు, లింకులు వస్తే వెంటనే అప్రమత్తం కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిపై క్లిక్ చేయొద్దు. డిలీట్ చేసేయాలి. లేదంటే యాప్ లాక్ ద్వారా లాక్ చేయాలి. మీ అకౌంట్ ఏ బ్రాంచ్లో ఉందో స్వయంగా ఆ బ్రాంచ్కి వెళ్లి తెలుసుకోవాలి. కేవైసీ ఇవ్వాల్సి వస్తే డైరెక్ట్గా బ్యాంకులోనే ఇవ్వాలి.
అంతేకాని ఆన్లైన్ లింకులను నమ్ముకోవద్దు. బ్యాంకులు కూడా పదే పదే చెబుతూనే ఉన్నాయి, బ్యాంకుల నుంచి మీ వివరాలు చెప్పాలనే కాల్స్ రావు, వస్తే వాటిని నమ్మొద్దు. అయినా సరే చాలా మంది అనవసరంగా భయపడి ఏపీకే ఫైల్స్ పై క్లిక్ చేసి మోసపోతున్నారు. ఏపీకే ఫైల్ వచ్చింది అని అంటే ఇమ్మీడియట్గా టక్కా అని ఏదో నేను డ్యూ ఉన్నానో అది ఉన్నానో ఏం ఆలోచించకుండా నేను ఎందుకు డ్యూ ఉంటా, నేను ఎందుకు బ్యాంక్ ఏమైనా నిజంగా అడిగిందా, లేకపోతే పక్కనే ఒక 10 నిమిషాలు టైం తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని బ్యాంక్కి పోయి ఇలా వచ్చిందండి, నాకు ఏమైనా డ్యూ ఉందా, లేకపోతే నాకేమైనా పాయింట్స్ వచ్చినాయా అని చెప్పేసి మీరు ఇమ్మీడియట్గా ఎవ్రీథింగ్ సైబర్లో చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పి చేయకండి. ఒక్కొక్కసారి ఒక మెలాషియస్ అంటే అది రాంగ్, అంటే దొంగ ఏపీకే ఫైల్ పంపించి మేము అఫీషియల్స్ అని కూడా చెప్తారు, మేము డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అని చెప్తారు. అవన్నీ తప్పు. దాంట్లో పక్కన రాసింటారు ఏపీకే ఫైల్ మున్సిపాలిటీ, ఏపీకే ఫైల్ పోలీస్, ఏపీకే ఫైల్ సో అండ్ సో అని. ఇలాంటివి ఏది మీరు క్లిక్ చేయకండి. ఒకవేళ మీ వాట్సాప్ కి ఎవరైనా ఏపీకే ఫైల్ పంపితే వాటిని అస్సలు ముట్టుకోవద్దు. తెలుసో తెలియకో ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసుంటే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా భయపడకుండా ముందుగా మీ మొబైల్ డేటా ఆఫ్ చేయండి. మొబైల్ సెట్టింగ్స్ లోని యాప్స్ లోకి వెళ్లి ఏపీకే యాప్ ని అన్ఇన్స్టాల్ చేయాలి. యాంటీవైరస్ యాప్ తో ఫోన్ ని ఫుల్ స్కాన్ చేయాలి. బ్యాంకింగ్ యాప్లు, సోషల్ మీడియా అంటే వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి అకౌంట్ల పాస్వర్డ్లు మార్చాలి. ఈమెయిల్ అకౌంట్ పాస్వర్డ్లు కూడా వెంటనే మార్చేయాలి. పాస్వర్డ్లను స్ట్రాంగ్ గా పెట్టాలి. పుట్టిన తేదీలు, ఇతర ఈజీగా గెస్ చేయగలిగే పాస్వర్డ్లు ఉంచొద్దు. ఒకవేళ డబ్బు లేదా ఇతర సమాచారం మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే బ్యాంక్ అకౌంట్లను బ్లాక్ చేయాలి. సైబర్ క్రైమ్ పోలీసులకు గానీ 1930 నెంబర్కు గానీ ఫోన్ చేసి కంప్లైంట్ చేయడం మర్చిపోవద్దు. ఈమెయిల్స్ తో 100 కోట్లు కొల్లగొట్టేస్తున్న సైబర్ కంత్రీలు మరి భారీ మొత్తంలో దోచేసినా ఎందుకు గుర్తించలేకపోతున్నారు? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.